హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో తీపావకాయని ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా మామిడికాయలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఎక్కడ తడి లేకుండా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 15 మామిడికాయలు తీసుకున్నాను. ఇవి కలెక్టర్ కాయలండి. ఈ కాయలతో ఆవకాయ పెట్టుకుంటే సంవత్సరం పాటు ముక్క మెత్తబడకుండా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ మామిడికాయలను పీలర్తో తొక్క మొత్తం తీసుకోవాలి. ఇలా తీసుకొని అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయలన్నింటినీ ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక లోపల ఉండే పొట్టు అంతా తీసేసి ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఆవకాయను కలుపుకోవడం కోసం ప్లాస్టిక్ లేదా గాజు పాత్రలో మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. నేను ఇక్కడ 15 మామిడికాయలు తీసుకున్నాను కదా. 15 మామిడికాయలకు కేజీన్నర పంచదార వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ కేజీ వరకు బెల్లం వేసుకుంటున్నాను. అలాగే 6 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే 6 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు, ఆవాలు, జీలకర్రను కొద్దిగా వేయించేసి పొడి చేసి వేసుకోవాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఆవకాయ అనేది టేస్టు. వీడియోలో నేనైతే 2 పొరలుగా వేసుకుంటున్నాను. ఇవే పదార్థాలను నేను 2 పొరలుగా వేసుకుంటున్నాను. అలా అయితే ముక్కకి ఉప్పు, కారం, బెల్లం అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. చూడండి, ఫస్ట్ ఒక హాఫ్ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు మిగతా హాఫ్ ముక్కలను వేసుకుంటున్నాను. ఆవకాయ అనేది ఎప్పుడు బెల్లంతో పెడతారు కదా, అలా కాకుండా ఇలా పంచదార ఎక్కువ వేసేసి బెల్లం తక్కువ క్వాంటిటీలో వేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మిగతా ముక్కల్ని వేసేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం అన్నీ. చూడండి, నేను వీడియోలో చెప్పిన ఇంగ్రీడియంట్సే 2 సార్లుగా 2 పొరలుగా వేస్తున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ అండి ఇప్పుడు వేస్తున్నాను. ఆవకాయకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ పౌడరే. ఇది మాత్రం తప్పకుండా వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కారం అనేది మొత్తం వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకున్నాక మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. వన్ డే అంతా మూత పెట్టేసి ఉంచుకోవాలి. సెకండ్ డేకి అయితే చూడండి, పంచదార, బెల్లం, సాల్టు అన్నీ కరిగిపోయాయి. ఇప్పుడు మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పంచదారలో బెల్లంలో వాటర్ అయితే ఎక్కువగా వచ్చింది కదా. ఈ వాటర్ అంతటిని మనం ఇప్పుడు డ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పైన పాత్రలో ఈ మామిడి ముక్కలను మొత్తంగా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్లేట్లలో వేస్తున్నాను. అలా అయితే వేగంగా ఆవకాయ అనేది మనకు రెడీ అయిపోతుంది. వాటర్ అంతా డ్రై అవుతుంది కదా. ఇలా 2 ప్లేట్లలో వేసుకొని ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, సెకండ్ డేకి అయితే ఇలా డ్రై అయ్యింది. ఇప్పుడు థర్డ్ డే చూపిస్తున్నాను. థర్డ్ డేకి అయితే ఇలా డ్రై అయ్యింది. ఆవకాయ అనేది ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడే పెట్టుకోవాలి. చూడండి, థర్డ్ డేకి బాగా దగ్గరగా అయ్యింది. మనం పాకం తీసే పని లేకుండా ఈజీగా ఈ ప్రాసెస్లో ఆవకాయ అనేది రెడీ చేసుకోవచ్చు. బిగినర్స్కి కూడా ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి.
చూడండి 4వ రోజుకైతే కంప్లీట్గా మనకి ఆవకాయ అనేది రెడీ అయిపోయింది. చూడండి వాటర్ ఎక్కడ లేకుండా దగ్గరగా అయిపోయింది. వాటర్ అంతా డ్రై అయిపోయింది. అంటే మనకు ఆవకాయ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకోవాలి ఆవకాయని. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకొని బాగా కలుపుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆవకాయలో తాలింపునైతే వేసుకోవాలి. చూడండి వెల్లుల్లి అయితే బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మొత్తంగా ఈ ఆవకాయలో వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆవకాయ అనేది రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం పొడవునా ఎంతో టేస్టీగా ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.